హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదా. సో నేను హైదరాబాద్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడే వచ్చానండి. ఇక్కడ నుంచి మనం తిరుపతిలో కపిల తీర్థం ఉంది కదా, కపిలేశ్వర స్వామి శివయ్య అక్కడ కొలువై ఉంటారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్ అనమాట. అది కూడా మనం తిరుపతి వెళ్ళాలి అది కూడా. సో నేను ఈ వీడియోలో మీకు మొత్తం హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కపిల తీర్థానికి అనేది ఎలా వెళ్ళాలో చూపిస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మేము కూకట్పల్లి నుంచి కాచిగూడకి అయితే వచ్చేసాము. చూశారు కదా, రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఫుల్ వర్షంలో అయితే వచ్చామండి. సో ఆ రోజు మాకు అక్కడ స్పెషల్ ట్రైన్ అయితే ఉండింది. యాక్చువల్గా మేము చేసుకున్నది, లేదంటే మేము సికింద్రాబాద్లోనే ఎక్కేసేవాళ్ళం. ట్రైన్లన్నీ ఫుల్, అంటే త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఆగస్ట్ 15 ఇట్లా 3 డేస్, ఫ్రైడే, సాటర్డే, సండే ఇట్లా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ బిజీ ఉండే. ఇది స్పెషల్ ట్రైన్ వేశారు ఆ రోజు. ఇది తిరుచానూరులో ఆగుతుందన్నమాట మనకి. అంటే చూడొచ్చు ఇక్కడ మీరు, తిరుచానూరు కాచిగూడ అనమాట. సో ఏంటంటే ఇది మనకి తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ ట్రైన్ అయితే మనకి చాలా బెస్ట్ అనమాట. అక్కడ దిగేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం తిరుపతి వెళ్ళొచ్చు అనమాట. అమ్మవారు స్వామివారి ఇద్దరి దర్శనం అయితే అవుతుంది. సో చూశారు కదా, కానీ స్పెషల్ ట్రైన్ అన్నారు కానీ చాలా అంటే చాలా లేట్గా వచ్చిందండి. మేమైతే చాలా ఇదైపోయామన్నమాట. వెయిట్ చేసి చాలా లేట్గా వెళ్ళింది. సో ఫైనల్గా అయితే 9:30 అన్నారు, కానీ 10:30కి వచ్చింది ట్రైన్. వచ్చేసి టిఫిన్ తినేసి పడుకుండిపోయాము. మార్నింగ్ అయిపోయింది చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఒంగోలుకి వచ్చేసామన్నమాట. హైదరాబాద్ నుంచి ఒంగోలు నుంచే వెళ్తుంది మనకి తిరుపతి వెళ్ళే ట్రైను. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఒంగోలు రావాలి యాక్చువల్గా, కానీ 8:30 అయిపోయింది. అక్కడ ఇంకా మా ఆడపడుచు వాళ్ళు, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళందరూ ఎక్కారనమాట ట్రైను. అక్కడే వాళ్ళు మాకు టిఫిన్ తీసుకొని వచ్చారు. సో చక్కగా ఫ్రెష్ అయిపోయి మేమందరం కూర్చొని టిఫిన్ అయితే తింటున్నాం అనమాట. చూడొచ్చు మా ఫ్యామిలీ అంతా క్యూట్గా. నెక్స్ట్ అక్కడి నుంచి మనం అక్కడ తిరుచానూరులో అయితే దిగుతామన్నమాట. చూడొచ్చండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం తిరుపతి అయితే అక్కడ మనం రైల్వే స్టేషన్లో దిగంగానే మనకి ఆటోలు ఉంటాయి బయట. అవి మాట్లాడుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడికి పోతారనమాట. తిరుపతి బస్ స్టాండ్కి కానీ అట్లా మనం ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ ఆటోలు వాళ్ళే, మనకి తెలియకపోయినా పర్లేదండి, వాళ్ళని అడిగితే మనకు అన్నీ వాళ్ళు క్లారిటీగా చెప్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, అమౌంట్ ఏంటి అని చెప్పేసి. సో మనం ఆటో ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే, ఫస్ట్ తిరుపతి ఆ కింద చూశారు కదా, కింద మెట్లు దగ్గర మనకి భూదేవి మెట్లు అనేవి ఉంటాయి కదా, అక్కడ మనకి టికెట్స్ టోకెన్స్ ఇస్తారని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంతకుముందు ఇచ్చారండి యాక్చువల్గా, మీరు చూస్తున్నారు కదా అదేనమాట. అక్కడ మనకి టోకెన్స్ ఇస్తారని చెప్తే మేము వెళ్ళాము. కానీ ఇంతకుముందు ఈవినింగ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ 1 గంటకు అలా ఇస్తున్నారంట. కానీ ఇంకేం చేయాలి, ఒక డే అంతా మాకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇంకా అక్కడి నుంచి సరే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాంలే తర్వాత, ఇప్పుడైతే టైం ఉంది కదా, ఇంకా అప్పుడు ఇంకా మార్నింగే కదా, ఆఫ్టర్నూన్ 11 అయింది అంతే. సో కపిలేశ్వర స్వామిని చూసొద్దామని చెప్పేసి అక్కడి నుంచి మేము కపిల తీర్థానికి అయితే మళ్ళీ అక్కడ ఆటో అది కనుక్కొని వచ్చాము. అక్కడ లంచ్ చేసేసాము. అక్కడి నుంచి చూశారు కదా, కపిల తీర్థానికి అయితే వెళ్తున్నాం అనమాట. కపిల తీర్థం చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను. మా పిన్ని వాళ్ళైతే ఇంతకు ముందు వెళ్ళారనమాట. సో తనకి తెలుసు, అందుకని చెప్పేసి మేమందరం అక్కడ వెహికల్ మాట్లాడుకొని తక్కువే తీసుకున్నారండి. తిరుపతి బస్ స్టాండ్ నుంచి మాకు అందరికీ కలిసి ఎంత ఈచ్ 30 రూపీస్ అలా తీసుకున్నారనమాట. 120 అలా అయిందంతే. దగ్గరగానే ఉంటుంది. జస్ట్ మనం ఒక 20 బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్ నుంచి మనకు ఒక 20 మినిట్స్ అట్లా పడుతుంది అంతే, అంతకుమించి ఎక్కువేం పట్టదు. చాలా దగ్గరగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట కపిల తీర్థం. యాక్చువల్గా కపిల తీర్థంలో ఫుల్ పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా మనం. ఇప్పుడు ఎలా ఉందంటే, ఎంత హాట్గా ఉందంటే అండి ఎండలు. తెలంగాణలో మనకి ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి, కానీ ఆంధ్రాలో మేము మళ్ళీ రిటర్న్లో మా ఊర్లో దిగాం ఒంగోలులో. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి. చాలా అంటే చాలా హీట్గా ఉందన్నమాట. సో అందుకని పైనుంచి వాటర్ రావట్లేదు. యాక్చువల్గా నేను మీకు అక్కడంతా చూపిస్తాను. ఆ గుహలో వెలిసిన స్వామివారిని కూడా చూపిస్తానండి. అక్కడ ఆ గుహ స్వరంగం నుంచి మనకి తిరుమలకి ఇది వరకు మార్గం ఉండేదన్నమాట. ఋషులు వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళంట. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం ఇక్కడి నుంచి అయితే. చూశారు కదా, ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే చెప్పులుంటే మనం స్టార్టింగ్లోనే వదిలేసి వస్తామన్నమాట టెంపుల్ బయట. ఇక్కడికి రాగానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది ఎంట్రన్స్లోనే, స్టార్టింగ్లో. చూశారు కదా,
పంచముఖ ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని రైట్ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్గా మనం ముందుకు వెళ్ళాలి. చూసారు కదా, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం అని ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తుంటే మీకు చాలా మంచి వ్యూ ఉంటుందండి. ఇట్లా ఇక్కడంతా కూడా వాటర్ ఉంటుందంటే యాక్చువల్గా ఎండలు ఎక్కువైపోయి వాటర్ అనేది లేదు. మీరు వర్షాకాలం కార్తీక మాసం అట్లా వెళ్తే మాత్రం సూపర్ వ్యూ అండి, ఎంత బాగుంటుందో. ఇంకోటి ఇక్కడ మనకి స్వామివారు లింగాలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే స్వామివారి ఓంకారేశ్వరం, వైద్యనాథం, త్రయంబకేశ్వరం ఇట్లా అక్కడ స్వామివారు కొలువై ఎలా అయితే కొలువై ఉన్నారో ఆ రూపాలన్నీ ఇక్కడ పెయింటింగ్ ద్వారా మనకైతే చూపిస్తున్నారన్నమాట. అమ్మవారి శక్తిపీఠాల్లాగా స్వామివారి కూడా ఇలా ఎన్ని లింగాలు అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఏ ఏ దేశంలో ఏ ఏ ఊర్లో ఎలా అయితే స్వామివారు కొలువై ఉన్నారో అలా పెయింటింగ్ రూపంలో మనకి చూపిస్తున్నారు. అక్కడి నుంచి మనం లగేజీ అంతా అక్కడ లోపలికి వెళ్ళగానే చాలా టెంపుల్స్ ఉన్నాయండి. లోపల మనని వీడియో తీయనీలేదు వాళ్ళు యాక్చువల్గా. చూడొచ్చు మీరు, ఎంత బాగుంది కదా టెంపుల్ అసలుకి. చుట్టూ ఇట్లా అనమాట రౌండ్గా మనకు అక్కడ కింద కోనేరు ఉంటుంది. కోతులు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట బాగా. సో ఏంటంటే లోపల శ్రీకృష్ణ టెంపుల్ ఉంది. అలాగే పైన గుహ అన్నాను కదండి, పైన గుహలో నరసింహస్వామి ఉంటారు. పైన నుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. మనకి వాటర్ యాక్చువల్గా అండి మీరు తమ్నైల్లో చూశారు కదా, అక్కడ ఆ పైన నుంచి బాగా పడతాయంట, ధన అని వాటర్ చాలా ఎక్కువగా పడతాయి. ఇప్పుడు ఆ సమ్మర్కి వాటర్ అన్నీ తగ్గిపోయాయి అనమాట. కోనేరులో మాత్రమే ఉన్నాయి. మేము ఇక్కడ కోనేరులో అయితే మునిగి చక్కగా స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట. అదే అక్కడ వాటర్ పడుతుంటే అందరూ వెళ్ళి ఆ వాటర్ కింద నిలబడతారంట. ఇక్కడ కోనేరులో ఎక్కువ ఎవరు మునగరు. ఇప్పుడు అక్కడి నుంచి మనకి వాటర్ ద్వారా వస్తుంది. ఇప్పుడు సన్నగా అంటే మనకి కనిపించట్లేదు. మామూలుగా అయితే చాలా ఫ్లో పెద్దగా వస్తుందంట. అక్కడికే వెళ్ళి అందరూ ఆ వాటర్లోనే స్నానం చేస్తారు యాక్చువల్గా. ఇప్పుడు రాలేదు కాబట్టి కోనేరు చాలా లోతుగా ఉంటుందంటండి. అందుకనే అట్లా చుట్టూ మనకి ఇట్లా గేట్ లాగా కట్టేసి ఈ ముందుకే స్నానం చేయమని చెప్తున్నారు. అక్కడ సేవక ఉండేవాళ్ళు, అలాగే పోలీసులు, పంతులు ఉంటారు కదా, వాళ్ళందరూ అలాగా అటు వెళ్ళొద్దు, చాలా లోతుగా ఉంటుందని చెప్తున్నారనమాట యాక్చువల్గా. సో మేమైతే ఇంకా లగేజీ అంతా అక్కడ పెట్టి ఒక మనిషిని అక్కడ ఉంచుకున్నాము. ఒకరి తర్వాత ఒకరు వచ్చి అట్లా స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి మేము ఒకసారి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఒకసారి అలా వెళ్ళాము. ఎందుకంటే లగేజీ అంతా అక్కడ ఉంది కదా. అక్కడ మనకి నరసింహస్వామి, శ్రీకృష్ణ పరమాత్ముడు, అలాగే ఇంకా శివయ్య, ఇట్లా మళ్ళీ ఇంకా లక్ష్మీనారాయణలు, ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇంకా వాళ్ళు అక్కడ కెమెరాస్ పెట్టారు, వీడియోస్ తీయొద్దన్నారనమాట. అందుకే నేను ఎక్కువగా తీయలేదు. సో చూశారు కదా, నేను నార్మల్ కోనేరు తీస్తుంటేనే వాళ్ళు అక్కడ లోపల స్వామివారిని తీసానేమో అని చెప్పి డిలీట్ చేయని కూడా అన్నారనమాట ఒక పంతులు గారు. లేదయ్య గారు మీరు చూసుకోవచ్చు ఫోన్ కావాలంటే, నేను తీయలేదు స్వామివారిని అని చెప్పాను. సో బయట వరకే తీసానమాట, టెంపుల్ లోపల ఎక్కడ తీయలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి. చాలా పుణ్యం అండి ఇక్కడ. ఒకప్పుడు మనకి ఇక్కడి నుంచే ఈ గుహలో నుంచి తిరుపతికి నడిచి వెళ్ళే వాళ్ళంట. కపిలేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. మీకు తమ్నైల్లో శివలింగం చూపించాను కదా, ఎగ్జాక్ట్గా లోపల గర్భగుడిలో స్వామివారు అలాగే ఉన్నారండి. మాకు లక్ ఏంటంటే మేము వెళ్ళిన టయానికి అక్కడ అభిషేకం జరుగుతుంది స్వామివారికి. మేము స్పెషల్ టికెట్ తీసుకొని దగ్గరికి వెళ్ళి అభిషేకం అయితే చూసాము. చాలా బాగా అనిపించింది మాకైతే. ఖచ్చితంగా మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళేవాళ్ళు, ఇంకా ఇట్లా కపిలేశ్వరం చూడలేదు, కపిల తీర్థం అంటే చూడండి. కానీ ఇప్పుడు వెళ్ళొద్దు, సమ్మర్లో పైనుంచి వాటర్ వచ్చేప్పుడైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి ఇంకా వాటర్ పడుతుంటే ఇంకా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా బాగుంటుందన్నమాట. పైనుంచి ఎక్కడో కొండల్లో నుంచి వాటర్ అయితే వస్తాయంట. సో ఈ ఎండలు తగ్గి కొంచెం వర్షాకాలం అట్లా పడుతుంటుంది కదా, అట్లా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. తిరుపతి బస్టాండ్ నుంచి 30 రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు తీసుకెళ్తారండి, చాలా దగ్గర అది. సో అక్కడికి వెళ్ళగానే నాకు అనుకోకుండా మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి కనిపించింది. స్కూల్లో మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్మేట్ మదర్ అనమాట తను. వాళ్ళు కూడా ఆ రోజే వచ్చారంట. సో వాళ్ళైతే టికెట్ చేసుకొని వచ్చారు తిరుపతికి. మేమైతే టోకెన్ తీసుకుందామని హ్యాపీతో వచ్చాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మాకు టోకెన్స్ అర్ధరాత్రి అని చెప్పేసరికి మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి. తిరుపతి వీడియో వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ ఇంకోటి అప్లోడ్ చేస్తాను. సో చూశారు కదా, ఇప్పుడు మీకు గుహలో చూపిస్తానండి పైన నరసింహస్వామిని చూడండి. ఆ తర్వాత లోపలికి కపిలేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళగానే మా బాబు టీషర్ట్ వేసుకుంటుంటే 2 కోతులు పైకి వచ్చి టీషర్ట్ లాక్కొని వెళ్ళాయి. ఒక పెద్ద ఆయన వచ్చి విప్పించాడు. ఆ కోతుల దగ్గర నుంచి ఆ టీషర్ట్ అనేది లాగి మాకు ఇచ్చాడనమాట. చూశారు కదా, ఇక్కడ ఉన్న ఈ 3 కోతులు వచ్చి ఆ టీషర్ట్ లాగేసుకున్నాయి వాడి దగ్గర.
మాకు కింద నుంచి వెళ్ళాలని తెలియదు యాక్చువల్గా, లేకపోతే మేము పైకి వచ్చే వాళ్ళమే కాదు. తర్వాత మేము డౌన్ అయిన తర్వాత కింద నుంచి కూడా స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, అలాగే పైన నుంచి కూడా వెళ్ళొచ్చు. 2 గుహల్లో లోపల స్వామి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారితో కలిసి చాలా అంటే చాలా బాగున్నారండి. చూశారు కదా, అయిపోయింది. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మేము టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే మనం కపిలేశ్వర స్వామి దగ్గరికి అయితే పైన అండి, స్వామివారు పైన ఉంటారు. ఈ క్యూ లైన్లు ఉన్నాయి కదా, ఆ క్యూ లైన్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళగానే అక్కడ స్వామివారు ఉంటారు. అభిషేకం చేయించుకొని వచ్చేసాం. బయటికి రాగానే ఈ స్పెషల్ చెట్టు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాగలింగ పుష్పం అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్. ఈ ఫ్లవర్ అనేది మనకి పైన ఇలా పడగలాగుండి కింద లింగం ఉంటుందండి. అందుకే దీన్ని నాగలింగ పుష్పం అని అంటారనమాట. ఇప్పుడు మీకు అక్కడ చూపించిన ఫ్లెక్సీలో ఎలా ఉందో ఈ ఫ్లవర్ అలాగే ఉంటుంది. నాకు ఈ చెట్టు ఇంతకు ముందే తెలుసు, హైదరాబాద్లో మా ఇంటి దగ్గర కూడా ఉంది. సో వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.